తాడేపల్లి ప్యాలెస్లో అగ్ని ప్రమాదంపై విచారణ జరిపించామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. దీనిపై ప్రభుత్వం దగ్గర కొన్ని ఆధారాలున్నాయన్నారు. సీసీ కెమెరా విజువల్స్ ఇవ్వలేదని ఆరోపించారు. దీన్ని బొత్స తప్పుపట్టారు. ఇంటి ముందు చెత్త తగలబెడితే ఫైళ్లు తగలబెట్టినట్లు చెప్పడం సరికాదన్నారు. గుంటూరు ఎస్పీ గారు 4 సార్లు రేఖలు రాశారు. మీ దగ్గర సమాచారం ఉంది, ఆ రోజు ఏం జరిగిందో సీసీ ఫుటేజ్ ఇవ్వండి అని చెప్తే ఇవ్వకుండా ఏదో ఇక్కడ వచ్చింది అపోజిషన్ లీడర్ అని మీరు ప్రతిసారి మైకేస్తుంటే ఆయన తెలివిగా మీ చేసుకోండి, గవర్నమెంట్ ఉంది, మీదే కదా గవర్నమెంట్, ఎంక్వైరీ చేసుకుని తెలివిగా మాట్లాడు. ఎంక్వైరీ చేశాం, వివరాలు అడిగాం, అడిగితే ఇవ్వకుండా తప్పించుకొని ఈ రకంగా ఎదురు దాడి చేయడం అనేది మంచిది కాదు. అపోజిషన్ లీడర్ అని 10 సార్లు ఇవ్వడం కాదు, ఇది నా ప్రివిలేజ్. ఇది ఎవరో దయాదాక్షిణ్యం వచ్చిన ఇది కాదు, ఇది మా ప్రివిలేజ్. ఇది చట్టం నాకు ఇచ్చిన అవకాశం. దయచేసి మా మంత్రి గారు అది దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. 10 సార్లు ఇస్తున్నాం కదా అని ఏదో మీ దయాదాక్షిణ్యం నేను ఇక్కడ మాట్లాడట్లేదు. దయచేసి నేను అడుగుతున్నా ఒకటే అధ్యక్ష, తమని ఏదైతే వారు వచ్చి ఎంక్వైరీ చేశాను అన్నారు, ఫైన్, ప్రభుత్వం ఎంక్వైరీ చేసుకుంది, దాని మీద వచ్చి ఒక సిట్ కూడా వేసింది. ఆ సిట్ కూడా అందరినీ పిలుస్తుంది, అందరి దాకా స్టేట్మెంట్ కట్టించుకోనియండి. కానీ ఏదైతే మీరు అడుగుతుందో ఆ ఇంట్లో చెత్త కాల్చుకున్న ఆ సిసి ఫుటేజ్ ఏమని ఆయన ఇవ్వలేదని అంటే దానికి అర్థం ఏంటి? ఎంక్వైరీ అవుతుంది కదా, దాన్ని సభలో వచ్చి ఆ తాడేపల్లి ప్యాలెస్ అనే ఆ వర్డ్ అని అది కరెక్ట్ కాదు కదా.